హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎంతో మంది చాలా ఆతురతతో వెయిట్ చేస్తున్న ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకు ఫస్ట్ ఫేజ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అన్ని 4 క్యాంపస్లకు సంబంధించిన ఈ లిస్ట్ ని అయితే ఇప్పుడే కాసేపటి కింద అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనకు వెబ్సైట్లో అయితే రావడం లేదు. ఈ విధంగా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. కానీ నాకు ఆ లిస్టులు అనేటివి రావడం జరిగింది. మీకు వాటిని అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు వెబ్సైట్ లో ఇంకా ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పట్టొచ్చు. ఇప్పుడే అప్లోడ్ చేశారు కాబట్టి సర్వర్ క్రాష్ అయి ఉండొచ్చు. కాబట్టి మీకు ఇవి ఓపెన్ అవ్వడానికి, అలాగే లాగిన్ అయ్యి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం అయితే పట్టొచ్చు అనమాట. కాబట్టి వెయిట్ చేయండి, ఎవరు తొందరపడకండి, అలాగే నన్ను తిట్టుకోకండి. ఇక్కడ మీకు వాటికి సంబంధించిన లిస్టును అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ జనరల్ కేటగిరీ ఫ్రమ్ ఆర్జీవికేటి శ్రీకాకుళం క్యాంపస్ కు సంబంధించి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. నేను కొద్దిగా జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఎవరైనా వాళ్ళ పేర్లు వచ్చి ఉంటే మనకైతే కామెంట్ చేయండి, అన్న మేము సెలెక్ట్ అయ్యామన్నట్టు. మీరు స్క్రీన్ మీద అయితే పూర్తిగా చూడొచ్చు అనమాట. మనకు ఇక్కడ అప్లికేషన్ ఐడి, అలాగే స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే జెండర్, అలాగే సెలెక్టెడ్ క్యాంపస్ మరియు కౌన్సిలింగ్ డేట్ అని ఈ 6 కాలమ్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు మరియు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు లాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదన్నమాట. రోస్టర్ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఈ లిస్ట్ అనేది క్రియేట్ అయితే చేసి ఉంటారు. కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది శ్రీకాకుళం కి సంబంధించిన పూర్తి మెరిట్ లిస్ట్ అనమాట. ఫస్ట్ ఫేజ్ సెలెక్టెడ్ లిస్ట్. అలాగే మీకు ఇతర వాటికి సంబంధించిన లిస్టును కూడా అయితే మీకైతే చూపిస్తాను. దీన్ని స్క్రోల్ అయితే చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీ పేర్లు ఎవరైనా ఉన్నాయా అన్నది మీకు తెలిస్తే, అన్న మేము సెలెక్ట్ అయ్యామని నాకు కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఎందుకంటే వీటి మీద అయితే చాలా వీడియోస్ అయితే చేశాము. చాలా డౌట్స్ కూడా చాలా మంది అయితే అడిగారు. కాబట్టి వీటికి సంబంధించి లింక్ కూడా గూగుల్ డ్రైవ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను మాక్సిమం. కాబట్టి ఈ లిస్ట్ అయితే ఒకసారి మీరు చూడొచ్చు. దాదాపు 37 పేజీలు ఇది మనకు శ్రీకాకుళం క్యాంపస్ కు సంబంధించిన లిస్ట్ అనమాట. ఇది అన్ని ఏదైతే 1100 సీట్లను ఈ వాటికి సంబంధించి మనకు ఈ పూర్తి లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మరియు నెక్స్ట్ మీకు వేరే క్యాంపస్ కు సంబంధించి లిస్ట్ అయితే ఒకసారి చూపిస్తాను. ఇది ఫైనల్ గా మనకు శ్రీకాకుళం క్యాంపస్ కు సంబంధించిన లిస్ట్ అనమాట. ఏ రోజు అటెండ్ అవ్వాలన్నది కూడా 23 నుంచి 24 వరకు శ్రీకాకుళం డిస్టిక్ అయితే శ్రీకాకుళం క్యాంపస్ కి అయితే అటెండ్ అవ్వాలి. మరియు ఇక్కడ జనరల్ కేటగిరీ ఆర్జీవికేటి ఆర్కే వ్యాలీ క్యాంపస్ కు సంబంధించి మీరు చూడొచ్చు అనమాట లిస్టు. ఇది మనకు ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీకి సంబంధించిన లిస్ట్ అనమాట. చూడొచ్చు, మీ పేర్లు ఉన్నప్పటికీ అక్కడైతే చూడండి. నేనైతే చాలా పెద్దగా అయితే జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. అన్ని చూపించాలంటే వీడియోలు అయితే కష్టం అవుతుంది. కొద్దిసేపు ఆగితే అందరికీ కూడా ఈ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. ఆ లిస్ట్ మనకు విడుదలయ్యే ఛాన్స్ ఉంది. వెబ్సైట్ లో అయితే ఇప్పటి వరకు అయితే ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడే అప్లోడ్ అయితే చేశారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు. ఇది ఆర్కే వ్యాలీకి సంబంధించి ఇక్కడ కూడా 6 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. రోస్టర్ పాయింట్ వైజ్ గా ఇక్కడ కూడా సెలెక్షన్ అయితే జరిగి ఉంటుంది. మరియు ఇతర వేరే నెక్స్ట్ ఎంతో మంది చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న 580 పైన మాకు వచ్చాయి, మాకు
నూజివీడి క్యాంపస్ లో సీట్ వస్తుందా అని అయితే చాలా మంది అడిగారు. దానికి సంబంధించి లిస్ట్ అయితే నేను చూపిస్తాను. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి నాకు వాళ్ళందరికీ శుభాభినందనలు, అలాగే కంగ్రాచులేషన్స్. మీరు మంచిగా ఇందులో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అయ్యి సీట్ అయితే పొందాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇది మనకు ఆర్కే వ్యాలీకి సంబంధించినది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ఒంగోలు క్యాంపస్ కు సంబంధించినది అనమాట. అన్ని వాటిలలో కూడా మనకు 1100 సీట్లను అయితే ఇక్కడ ఫిల్అప్ అయితే చేయడం జరిగింది. అన్ని డీటెయిల్స్ అయితే మీరు కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి ఈ సీట్ ని అయితే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఒంగోలు క్యాంపస్ కు సంబంధించిన లిస్ట్ అనమాట. మీరు ఒకసారి అయితే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అలాగే మీ పేరు వచ్చింటే నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అనమాట. నెక్స్ట్ నూజివీడి క్యాంపస్ కు సంబంధించి ఒకసారి చూద్దాము. ఇది చాలా మంది అడిగిన లిస్ట్ అనమాట. ఎందుకంటే నూజివీడి క్యాంపస్ చాలా బాగుంటుందని మనం వీడియో కూడా అయితే చేయడం జరిగింది. ఓల్డ్ క్యాంపస్ ప్లస్ మంచి ఎడ్యుకేషన్, అలాగే ఇతర మంచిగా కాలేజ్ ఉంటుందని ఇక్కడ వీడియో అయితే మనము చేయడం జరిగింది. కాబట్టి చాలా మంది నూజివీడి వస్తుందా రాదా అన్న 590 వచ్చాయి, 580 వచ్చాయి, 560 వచ్చాయి, 570 వచ్చాయి, 575 వచ్చాయి. మాకు నూజివీడి క్యాంపస్ వస్తుందా రాదా అన్న, మేము గవర్నమెంట్ కాలేజ్, మేము ప్రైవేట్ కాలేజ్, నాకు ఎన్సిసి ఉంది, నాకు స్కౌట్స్ ఉంది, ఇలాంటి అన్ని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు ఎక్కువగా ఈ నూజివీడి క్యాంపస్ కు సంబంధించి. మీరు దానికి సంబంధించి ఈ లిస్టును అయితే చూడొచ్చు. మరికొద్ది నిమిషాల్లో పూర్తి వివరాలు అయితే మీకు అందుతాయి. కాసేపు వెయిట్ చేసి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెలెక్ట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది నూజివీడి క్యాంపస్ కు సంబంధించిన పూర్తి లిస్ట్ అనమాట. ఎవరైనా పేర్లు కనపడి ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.